సిస్టర్ జాబ్ మానేసారా? మీరు జాబ్ చేస్తూనే టైలరింగ్ చేస్తున్నారా? లేకపోతే జాబ్ మానేసి మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారా అని చెప్పి నేను రీసెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటే నాకు వస్తున్న మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ ఇవేనండి. అంటే మీరు జాబ్ చేస్తున్నారా లేదా, లేకపోతే జాబ్ చేస్తున్నా ఇది చేస్తున్నారా, లేకపోతే రిజైన్ చేసేసారా ఏంటా అని చెప్పేసి. ఈ టాపిక్ అయితే నేను సోషల్ మీడియాలోకి ఇంకా తీసుకురాలేదు, కానీ ఇప్పుడు మీరు అందరూ కామెంట్స్ రెగ్యులర్గా చేస్తుంటే ఇంకా చెప్తున్నాను అనమాట. నేను జాబ్ అయితే రిజైన్ చేసేసానండి. జాబ్ రిజైన్ చేసి నేను ఇంకా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నాకు మీకు వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి కూడా నాకు ఖాళీ ఉండట్లేదు అనమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాస్త బిజీగానే ఉంటున్నాను. జాబ్కి నోటీస్ పెట్టేసి 4 months అయిందండి. నోటీస్ పీరియడ్ అయిపోయి కంప్లీట్గా రిలీజ్ అయిపోయింది వచ్చేసి 2 months అయిందనమాట. 2 months నుంచి కూడా నేను స్టిచ్చింగ్ మీదే ఉన్నాను. నేను జాబ్ అయితే కంప్లీట్గా రిజైన్ చేసేసాను. ఆ జాబ్ మానేసిన తర్వాత నేను మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వేరే ఆప్షన్స్ కూడా ఏమన్నా చూసుకుందాము జాబ్కి రిలేటెడ్గా అనుకున్నాను, కానీ నాకు ఇంకా ఇప్పుడు వాటి మీద కూడా అనవసరం, ఇంటి దగ్గర ఉంటూ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే బెటర్ కదా, ఇంకెందుకు ఆ ప్రెజర్ అంతా అని చెప్పేసి నేను ఇంకా నా మైండ్ ఇంకా మళ్ళీ జాబ్ వైపు నేను మూవ్ చేసుకోవట్లేదు. ఎలాగా నాకు జాబ్ రాకముందు నేను ఈ స్టిచ్చింగ్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను. అంటే మిషనరీ ఇవన్నీ కూడా కొనుక్కున్నాను. కంప్యూటర్ మిషన్ ఉంది నా దగ్గర, హై స్పీడ్ మిషన్స్ ఉన్నాయి, నార్మల్ మిషన్స్ ఒక 3 ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కదా నా దగ్గర. అలాగా ఇన్వెస్ట్మెంట్ అయితే నేను ఇంకా స్పెషల్గా దీనికోసం ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. నా దగ్గర ఆల్రెడీ మిషనరీ రిలేటెడ్ అంతా కూడా ఉంది. ఇంకా జాబ్ చేసుకోవడానికి వేరేగా ఎక్కడికైనా వెళ్ళిపోయి బయట నుండి అది కొంచెం ఇబ్బంది పడడం ఎందుకులే అని చెప్పేసి ఇంక కంప్లీట్గా అయితే ఆప్షన్ నా మైండ్లోంచి డిలీట్ చేసుకున్నాను. ఏమో మరి ప్రస్తుతానికి అలా అనుకుంటున్నాను. ఫ్యూచర్లో మళ్ళీ ఏమన్నా మనం చెప్పలేము దేన్ని కూడా. ప్రస్తుతానికి అయితే నేను జాబ్ వైపు వెళ్ళాలనుకోవట్లేదు. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ప్రెజెంట్ నేను స్టిచ్చింగ్ మీద ఉన్నాను కాబట్టి నేను వీలైనంత వరకు మీకు లాంగ్ వీడియోస్లో కూడా కాస్త కంటెంట్ ఇవ్వడానికి చూస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు నాకైతే పెళ్లి సీజన్ వల్ల కదా, అందువల్ల అస్సలు ఖాళీ లేదనమాట. నాకు చాలా లాంగ్ నుంచి కూడా బట్టలు అవి వస్తూ ఉన్నాయి. సో అవి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటున్నాను. నేను వీలైనంత వరకు నేను కాస్త ఫ్రీ అయిపోయిన తర్వాత మీకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తాను. మీకు ఎవరు ఇవ్వలేని కంటెంట్ నేను ఇస్తాను. నేను చాలా గట్టిగా చెప్తున్నాను అనమాట. అంటే మీకు మంచి మంచి మోడల్స్ ఇవన్నీ కూడా నేను చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. కానీ మీకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే నేను ఫ్రీ అవ్వాలి. నాకు అసలు ఖాళీ లేదు ప్రజెంట్. నేను ఫ్రీ అయ్యాక మాత్రం గ్యారంటీగా మీకు టైం ఇస్తాను. నేను మీకు ఈ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. షార్ట్స్ అయితే అందరూ కూడా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని అడుగుతున్నారు అనమాట. నేను ఎందుకు షార్ట్స్ ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటానంటే కొంచెం నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో మీకు కాస్త షార్ట్లోని నేను కుట్టిన డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ పెడతా ఉంటాను అనమాట. లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకు టైం సెట్ కాదు. ఇప్పుడు మీకు లాంగ్ వీడియోస్ కూడా కావాలంటున్నారు కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ అనమాట అదంతా. అందుకని నేను టైం చూసుకొని కాస్త ఫ్రీగా ఉన్నప్పుడే నేను మీకు మంచి కంటెంట్ని అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. అదన్నమాట మ్యాటర్. ప్రస్తుతానికైతే నా సాఫ్ట్వేర్ జాబ్కి నేను ఫుల్ స్టాప్ పెట్టేశాను. ప్రెజెంట్ అనమాట ఇది, ఫ్యూచర్ నేను చెప్పలేను. ప్రెజెంట్ అయితే మాత్రం ఫుల్ స్టాప్ పడిపోయింది ఆల్రెడీ నా జాబ్కి. నేను కంప్లీట్గా కూడా ఇందు మీద ఉందామని ఆలోచిస్తున్నాను. మరి మీ అందరూ సపోర్ట్ చేస్తే యూట్యూబ్లో కూడా నీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే మరి ఉంటాను, బాయ్.